దుల్కర్ సల్మాన్ కొత్త తమిళ డబ్బింగ్ సినిమా కాంతా రిలీజ్ అయి నిన్న సోమవారంతో 4 రోజులు కంప్లీట్ అయింది. ఈ 4 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా రిలీజ్ అయిన మొదటి రోజు శుక్రవారం నవంబర్ 14న 10 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా రెండవ రోజు శనివారం 7 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే మూడవ రోజు ఆదివారం 5 కోట్లు వచ్చాయి. ఇక నిన్న సోమవారం మొదటి వర్కింగ్ డేలో 2 కోట్లు వచ్చాయి. అలా టోటల్గా 4 రోజుల్లో కాంతా సినిమా 25 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఏరియా వైజ్ చూసుకుంటే ముందుగా మన తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్ల గ్రాస్ వస్తే తమిళనాడు నుంచి 7 కోట్లు, కేరళ నుంచి 3 కోట్లు, కర్ణాటక నుంచి 2 కోట్లు, ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి మరో 7 కోట్ల గ్రాస్ వచ్చింది. టోటల్గా 4 రోజుల్లో అన్ని ఏరియాలు కలుపుకొని కాంతా సినిమా 25 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ 25 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 12 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 50 కోట్లు అయితే 20 కోట్లకు నెట్ఫ్లిక్స్కి అమ్మారు, 30 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 30 కోట్లకు గాను 12 కోట్లు వెనక్కి వచ్చే 4 రోజుల్లో ఇంకా 18 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా 18 కోట్ల షేర్ రావాలంటే మరో 36 కోట్ల గ్రాస్ రావాలి. ఈరోజు మంగళవారం. ఇక ఈ వర్కింగ్ డేస్లో కలెక్షన్స్ తక్కువగానే ఉంటే 40కి పడిపోతుంది. సో మొదటి వారంలో సినిమా నాకు తెలిసి ఒక 30 కోట్ల గ్రాసు 15 కోట్ల షేర్ వస్తుంది. ఇంకా అదే ఫైనల్ నాకు తెలిసి. సో 30 కోట్లకు గాను 15 కోట్లు వచ్చి 15 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా ఫ్లాప్గా నిలవబోతుంది. క్లియర్గా అర్థమవుతుంది. అది మన రానా, దుల్కర్ సల్మాన్ కలిసి ప్రొడ్యూస్ చేసిన కాంతా సినిమా రిలీజ్ అయిన మొదటి 4 రోజుల్లో 25 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 12 కోట్లు. సినిమా బడ్జెట్ 50 కోట్లు అయితే 30 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 12 కోట్లు వెనక్కి వచ్చాయి. ఇంకా 18 కోట్లు రావాలి అంటే 36 కోట్ల గ్రాస్ రావాలి. కష్టమే. సినిమా కమర్షియల్గా ఫ్లాపే. ఓకే, బాయ్.